నమస్తే. మన ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి భారతీయులందరికీ కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలా చేసే ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం. అదేమిటి అని చెప్పే ముందు మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి. గోవుల్ని సంరక్షించటం, గోవుల్ని పూజించటం, గోవులని ఆరాధించటం వల్ల మనకు కలిగే మేలు ఏమిటి అనేది మనం గత వీడియోల్లో చాలా విషయాలు నేర్చుకున్నాం. రాముల వారి యొక్క విశిష్టత గురించి కూడా గురువుగారు చాలా చెప్పి ఉన్నారు. శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు నాతో పాటు ఉన్నారు. గురువుగారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గోవుకి సంబంధించి ముఖ్యంగా ఫిబ్రవరి 14కి సంబంధించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ప్రతి భారతీయుడు ఈ వీడియోని చూసి తప్పకుండా మీ కామెంట్ని తెలియజేయండి. అలాగే ప్రతి భారతీయులకి ఈ విషయం చేరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. నమస్కారం గురువు. నమస్తే. నమస్తే గురువుగారు, ఒక సమస్య ఏమిటి అంటే, సమస్య కాదు, యాక్చువల్గా వచ్చిన సందేహం ఇది. మామూలుగా మనం గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పూజ చేయించుకుంటాం. అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఏదో ఒకటి చేయించుకుంటాం. చేయించుకునేటప్పుడు తప్పకుండా గోత్రాలు చెప్పడం అనేది మనకి కామన్గా మన పూజారి అడుగుతారు, ఈ గోత్రం ఏమిటమ్మా అని అడుగుతారు. అయితే గోత్రం అలాగే ప్రవర సో ఈ ప్రవర గోత్రం ఏమన్నా గోవుకి సంబంధం ఏమన్నా ఉందా? అంటే అన్ని గోతోనే మొదలయ్యాయి కాబట్టి గోవుకి ఏమన్నా లింక్ ఉందంటారా? ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి. జయ గోమాత. విశ్వమాత అయిన గోమాత భారతీయ సనాతన ధర్మానికి మూలం. మన అణువులోనూ అంటే తల్లి లేకుండా జనించని వాడు లేడు, గోవుని సేవించకుండా తరించిన వాడు లేడు. గోసేవయే గోవింద సేవ. ఇవాళ మనం మీరు అడిగినట్టుగా గుళ్ళల్లోకి వెళ్తాము. గుళ్ళల్లోకి వెళ్ళి గోత్రము అష్టోత్తర నామానికో దేనికో ఒక రకం మనం గోత్రాన్ని అక్కడ ఉండే పూజారి స్వామి అడుగుతారు, మనం చెబుతాము. అడిగేవాడికి అర్థం తెలియక చెప్పేవాళ్ళకి అర్థం తెలియకుండా ఉన్నది ఏదైనా ఉన్నది అంటే ఒక గోత్రం. గోత్రము అంటే గోత్రాతి గోత్రః. గోవుల్ని నీ వంశంలో ఎవరు కాపాడారు? గురుకులాలు పెట్టి గోకులాలతో ఎవరు నడిపించి ఈ వంశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అనే విషయాన్ని ఆ చెప్పే లైనేజ్ ఏదైతే ఉందో ఆ లైనేజ్నే గోత్రము అంటారు. అంటే ఏంటంటే ఆ ఋషి ఏ పని అయితే చేసి ఉన్నారో ఆ పని మనం చేయటం మూలాన ఆ ఋషి రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ ఋషి చేశారు కానీ ఋషి పేరు చెప్పుకుంటున్నాము, మనకు బ్యాంకులో డిపాజిట్ లేదు, మనం విత్డ్రా చేద్దామంటే ఎలా జరుగుతుంది? గోవుల్ని పెట్టి గోరక్షణ చేస్తూ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? గోరక్షణ చేసిన తర్వాత ఏం చేశారు? వీళ్ళందరికీ విద్యాదానం చేసి వీళ్ళ వంశాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అందుకే కదా మనం వాళ్ళ యొక్క గోత్రాన్ని చెప్పి మూడు తరాల ఋషుల పేర్లు కూడా చెప్తూ ఉంటాం. ఈ విధంగా మనము గోవులు సేవ చేయటానికి ప్రాతిపదిక గోత్రం ఉన్న వాళ్ళందరూ గోవుని సేవించవలసిందే. గోత్రం మాకు లేదండి అనుకున్న వాళ్ళు దాన్ని సేవించక్కర్లా. లేదు గోత్రం ఉన్నది అంటే గోవు సేవ చెయ్యకుండా, ఇది వరకు ఒక పిల్లకి పెళ్లి చేస్తున్నారు అంటే అల్లుడికి ముందు గోదానం చేసేవారు, గోదానం చేసి కన్యాదానం చేసేవారు. అంటే ఈ పిల్లకి చెప్పేవారు, ఇప్పటిదాకా మా దగ్గర అల్లారు ముద్దుగా పెరిగావమ్మా, ఇప్పుడు ఆ ఇంటికి వెళుతున్నావు, ఈ ఆవును చూసుకుంటూ ఉండు, ఇది పెట్టినా పెట్టకపోయినా ఎంత సహనంగా ఉంటుందో నువ్వు కూడా ఆ ఇంట్లో అంత సహనంగా ఉంటూ సంవత్సరానికి అది ఎలాగైతే ఈని గోవృద్ధిని ఎలా చేస్తోందో వాళ్ళ సంతాన వృద్ధిని అలా చెయ్యి తల్లి అని చెప్పి ఆ ఇంటికి ఆవుతో పాటు ఈ పిల్లనిచ్చి పంపించేవారు తోడుకి. అలాగా మన సాంప్రదాయాలన్నీ అలా ఉండేవి. ఇవాళ మనకి గోత్రమే కాదు, ఎవరైనా గురువులు కనపడితే వాళ్ళకి సాష్టాంగంగా 2 చెవులు పట్టుకుని ప్రవర చెప్తారు. ఏమని చెప్తారు? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్తారు. అలాగే మనము ఏ కార్యక్రమం చేయించుకుని ఏ క్రతువు చేసినా కూడా
చివరిలో మనకు చెప్పేది ఏంటంటే శాంతి మంత్రంలో చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్తారు. చతుస్సాగరాలు అంటే ఏమిటి? చతుస్సాగరాలు అంటే పసిఫిక్, అరేబియా, ఇవ్యా. సాగరం అంటే మనకు తెలిసింది ఏమిటి? సాగరాలు ఆ సాగరాలు కాదు. శాస్త్రం చెప్పింది ఆ సాగరాలని కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే జీవితమే ఒక సాగరం లాంటిది. భవసాగరాలు అంటే కష్టాలు రావటం. సాగరము అంటే నీ జీవితం ఒక సాగరం లాంటిది. ఈ సాగరంలో నువ్వు 4 స్టేజీలు ఉన్నాయి నీకు. ఈ 4 స్టేజీలే చతుస్సాగరాలు. దీనిలో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అని చెప్పి 4 స్టేజీలు. ఈ 4 స్టేజీలు దాటితేనే నువ్వు వెళ్ళిపోతావు. ఈ 4 స్టేజీలు వెళ్ళేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందయ్యా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. గోవుల్ని కాపాడటం నీ నైతిక బాధ్యత. అంటే ఈ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్తూ కూడా లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్తారు. లోకాలన్నీ కూడా బాగుండాలంటే ఏముండాలంటే గోవులు ఉండాలి, బ్రాహ్మణుడు ఉండాలి అంటారు. ఇవాళ మనం కులంగా పట్టుకొని బ్రాహ్మణులకేనానండి వేరే వాళ్ళకి రిజర్వేషన్ లేదా, అప్పుడు రాసిన వాళ్ళు తప్పు రాశారా అని కూడా అడగచ్చు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే పుట్టిన ప్రతి ఒక్కడూ శూద్రుడే. ఈవెన్ బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు కూడా శూద్రుడే. జన్మనా జాయతే శూద్ర. ఎవరైతే భూమి మీద పుడతాడో వాడు శూద్రుడే. ఈ శూద్రుడు ఏం చేయాలి? వీడు ఉపనయనం అని చెప్పి చేస్తారు. ఉపనయనం అని చేసినప్పుడు ద్విజుడు అవుతాడు. వీడు ద్విజత్వం పొందుతాడు. ఈ ద్విజత్వం పొందినవాడు విప్రత్వం పొందాలి. విప్రుడు అంటే ఏంటంటే విపులంగా వేదాలని సారాలని అన్నిటినీ తెలుసుకుని విపులంగా ప్రకటించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు విప్రుడు. ఈ విప్రుడు వీడు విపులంగా తెలిసి ఆచరించిన తర్వాత బ్రహ్మజ్ఞానంతో రమిస్తాడో వాడు బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుడు ఇటువంటి గోవులు ఉన్నంతకాలం లోకాలన్నీ కూడా బాగుంటాయి. ఇలా గనక లేకపోతే లోకాలు నాశనం అవుతాయి అని చెప్పేది మన శాంతి మంత్రాల్లో ఉంది. కాబట్టి గోవుల్ని కాపాడుకోవటం మనం ఏదో కార్యక్రమం చేసేసుకుని పంతులు గారికి వచ్చిన మంత్రాలు చదివేస్తున్నాడు, మనకు దండం పెట్టేసుకుని మనం దక్షిణిచ్చి వచ్చేస్తున్నాం అనుకోకుండా ఇది పరిప్రశ్న వేసుకుని ఏమిటి వీటి యొక్క అర్థం ఏంటి, మన జీవిత పరమార్థం ఏమిటి. మనము గోవిందా గోవిందా అని కొండకెళ్తున్నాం, కానీ కొండకెళ్తున్నాం కదా, ఈ కొండకు వెళుతున్నప్పుడు మీకు జరిగేది ఏమిటో తెలుసా అండి? గోవింద నామం అంతా నడుస్తుంది. గోల గోవిందుడిది, భోగం ఎవరిదండి? వెంకటేశ్వర స్వామిది కదా. అక్కడికి వెళ్తున్నప్పుడు గోవిందా గోవిందా అన్నప్పుడు వెంకన్న బాబుకు అనుమానం వేస్తోంది, నిజమే నేను గోవిందుడినే, నువ్వు కాదు కదా, నువ్వు గోవుల్ని ఎక్కడ సంతోష పెట్టలేదు కదా. సంతోష పెట్టకుండా నువ్వు పైనుంచి 7 కొండలు ఎక్కి నా దగ్గరికి వస్తున్నావు, పిల్లవాడివి కష్టపడి వస్తున్నావు, జుట్టు పెంచుతున్నావు కానీ నీ బుర్ర పెంచట్లే దీనిలో. కాబట్టి నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్గా గుండు గీసి పిల్లవాడు ఏడుస్తాడేమో అని చేతిలో లడ్డూ పెట్టి పంపిస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పటికైనా తెలుసుకోరా, గోసేవయే గోవింద సేవ. ఎందుకంటే గోవుని నేను ఈ కొండ మీదకి వచ్చినప్పుడు గొల్లవాడు ఆవుని కొట్టపోతే లోపల ఉన్నవాడిని నేను వెళ్ళి ఆ దెబ్బ తీసుకుని గోవుని సంతోషపెట్టా, అందుకు నే గోవిందుణ్ణయ్యా. మీరు గోవిందా గోవిందా అని నోడుతూ అంటారు, మీరు చేత్తో చేయరేరా అని చెప్పి తిరుమల వెంకన్న బాబు మన జనాభాల్ని చూసి బాధపడుతూ ఉంటారు. మనకి భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే టన్నులతో భయంతో కూడిన భక్తి మన దగ్గర టన్నులు ఉంది. జ్ఞానంతో కూడింది 1 ఔన్స్ కూడా లేకపోవటం మూలాన ఎవడో గంట కొట్టాడంటే గంట ఊడిపోయేదాకా అందరూ కొట్టడం, ఎవరో మొక్కారంటే 100 మంది మొక్కటం కాకుండా శాస్త్రీయత దీనిలో ఏమున్నది, దీనిలో ఉండే భావము భావార్థము మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలో తెలుసుకుని ఈ గోత్రం కానీ ప్రవర కానీ గోవింద నామం కానీ మనం ఈ విధంగా తెలుసుకుంటే తరించడానికి అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. ముఖ్యంగా గోత్రం గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇక నుంచి అందరూ తప్పకుండా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం, రుచి రుణాన్ని తీర్చుకోవాలి తప్పకుండా. మీరందరూ విన్నారనుకుంటున్నాను. గురువుగారు చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, అయితేనే తత్వం బోధపడుతుంది. మీరు ఖచ్చితంగా ఆచరించండి. మీ గోత్రనామాలు ఏ విధంగా అయితే మీరు
ప్రతి గుడికి వెళ్ళి ప్రతి ఒకేషన్కి వెళ్తాం, గుడికి వెళ్ళి గోత్రనామాలు చెప్తాం, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అర్థాలు ఏమిటి, అలాగే ప్రవర, అలాగే గోవిందనామం, ఇలాగే మీరు తప్పకుండా తెలుసుకొని ఇక నుంచి ఆచరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో గురువుగారితో మళ్ళీ మీట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.